కొమరం భీం ఆసిఫాబాద్లో ప్రైమరీ స్కూల్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగ నియామకాలపై వివాదం నెలకొంది. మెరిట్ ఆధారంగా కాకుండా ఇంటర్వ్యూ పేరిట తక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను ఎంపిక చేశారని అర్హులైన అభ్యర్థులు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక మార్కులు వచ్చినా తమను పక్కన పెట్టి అవకతవకలకు పాల్పడ్డారని కలెక్టర్, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, నియామక ప్రక్రియపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినట్లు బాధితులు తెలిపారు. ప్రైమరీ స్కూల్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి నోటిఫికేషన్ పడడం వల్ల మా భార్య అప్లై చేసింది. మా భార్యకి అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ 961 మార్క్స్ ఉన్నాయి. సో షార్ట్ లిస్ట్ చేసినప్పుడు మా భార్య లిస్టు మా గ్రామ పంచాయతీలో ఫస్ట్ నెంబర్లో వచ్చింది. సో ఆ రకంగా మేము ఏం చేసామంటే, సరే మనకు వస్తుంది కదా అనుకున్నాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్కి రావాలి అని చెప్పేసి రాత్రి చెప్తే మేము నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వచ్చాం. ఈవెన్ ఇంటర్వ్యూ వచ్చిన రోజు కూడా 10 గంటలకు ఇంటర్వ్యూ అని చెప్పేసి మధ్యాహ్నం 11:30, 12 గంటలకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేసి ఆ రోజు సాయంత్రం 4:30, 5 అయినా కూడా ఇంటర్వ్యూ పూర్తి చేయకపోవడంతో పాటు కాగజ్ నగర్ మండలు, రెబ్బెన్ మండలు, ఆసిఫాబాద్ మండలు నెక్స్ట్ డే రావాలి అని చెప్పారు. ఇదే విషయాన్ని మేము కలెక్టర్ మేడం దగ్గర ప్రశ్నించగా, మీరు వస్తే రండి, లేకపోతే లేదు, మాకు కూడా పనులు ఉన్నాయి కదా, నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వలేదు కదా, ఒకవేళ మేము ఇట్లా ఇంటర్వ్యూస్ పెట్టకపోతే ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళకి వారికి ఇచ్చిర్రు అంటున్నారు. ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చినామంటే దానికి అర్థం ఏంటి? మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తే మిమ్మల్ని ఎవరు ఏమీ అడగరు. మెరిట్ లిస్ట్ లేకుండా ఇంటర్వ్యూ పేరుతో చెప్పేసి మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ఉద్యోగాలు ఇచ్చేసేస్తే ఉద్యోగాల మీద ఆశ పెట్టుకున్న వారు, ఆశావాహులు ఏం కావాలి? ఈరోజు నేను ఇదే ప్రశ్నిస్తున్నా. మీరు ఇచ్చిన పేపర్ ప్రకటనలో క్లియర్గా, ఈ పేపర్ ప్రకటన చూస్తే క్లియర్గా ఇక్కడ ఉంది, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఏమని ఉంది? ఇన్స్ట్రక్టర్ పోస్ట్ అప్లై చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ +2 పాస్ అయి ఉండాలి, పాస్ అయి మాత్రమే ఉండాలి అని అన్నారు. అంటే ఎక్కువ చదివినా తక్కువ చదివినా సంబంధం అక్కడ ఏం మెన్షన్ చేయలేగా, అంటే వాళ్ళకి ఇంటర్ సర్టిఫికేట్స్ కావాలి. నెక్స్ట్ ఏముంది? ఆయా పోస్ట్ 7th క్లాస్ అన్నారు. అభ్యర్థుల దరఖాస్తును ఎంపిక చేసిన పాఠశాలలో అందజేయవలసి ఉంటుంది. ఎంపిక స్థానికత మరియు మెరిట్ ఆధారంగా చేయడం జరుగుతుంది అన్నారు. ప్రైమరీ స్కూల్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి నోటిఫికేషన్ పడడం వల్ల మా భార్య అప్లై యాక్చువల్లీ ఎంపీపీఎస్ నోటిఫికేషన్ మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఇస్తామని చెప్పి షార్ట్ లిస్ట్ ఇచ్చారు ఫస్ట్. కానీ మెరిట్ లిస్ట్ ప్రకారంగా మాకు పోస్టింగ్ అనేది కూడా ఇవ్వలేదు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశాము, ఇంటర్వ్యూ చేసిన తర్వాత మా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశాము అని చెప్పి పై అధికారులు మాకు ఈరోజు సమాధానం చెప్పారు. ఈరోజు మేము ఇది రిజల్ట్ కోసం ఇక్కడికి వస్తే, సో ఇప్పుడు మేము దీని గురించి ఆర్టీఐ కూడా ఫైల్ చేసినాము. సో దానికి తగిన సమాధానం కూడా రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది. ఇక్కడ మెరిట్ లిస్ట్లో మా పేరుంది ఫస్ట్, కానీ మెరిట్ లిస్ట్ పక్కన పెట్టేసి ఓన్లీ ఇంటర్వ్యూ ఆధారంగా మేము ఇప్పుడు పోస్టింగ్ ఇస్తున్నాము అని చెప్పి ఇక్కడ వీళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. సో అది కరెక్ట్గా లేదు. సో మెరిట్ వాళ్ళకి కాకుండా దీంట్లో ఏదో తప్పులు జరిగిందని చెప్పి మేము అనుకొని, సో ఆర్టీఐ ద్వారా మేము సమాధానం అనేది కూడా కోరుకోవడం జరుగుతుంది. మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము యాక్చువల్లీ ఇప్పుడు జరిగిన ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అప్లికేషన్కి నేను అప్లై చేసుకున్నాను. నా పర్సంటేజ్ వచ్చేసి 96% ఉంది. నాకన్నా తక్కువ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకేమో ఇచ్చేసారు. మెరిట్ ఉన్న వాళ్ళకు ఇస్తానని చెప్పి పత్రికా ప్రకటనలో వేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పి ఇక్కడికి వచ్చినాక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాంట్లో ఒక పారాగ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పి మేము చేసినా కానీ మీ స్కిల్స్ మంచిగా లేవు అని చెప్పి వేరేటోళ్ళకు ఎక్కువ ఇచ్చేసారు, పోస్టుని ఇచ్చేసారు. ఇలా ఎలా జరిగిందని మేము మెరిట్ ఉన్న వాళ్ళం అందరం వచ్చి ఇక్కడ అడిగితే ఆ సారు సరిగ్గా సమాధానం చెప్పడం లేదు. నవ్వుకుంటూ వెకిలిగా మమ్మల్ని తీసిపడేసినట్టు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాం, మాటకు వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఇచ్చారు, అందుకే వాళ్ళకి ఇచ్చేసినాం. మేము ఫోన్ చేసి ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడినాం, వాళ్ళు మాకు మంచిగా అనిపించారు అని అలా మాట్లాడుతున్నారు. అలా అయితే మాకు కూడా ఫోన్ చేసేదాం, మమ్మల్ని కూడా అడిగేదాం అని అంటే లేదు అనుకుంటా. ఇప్పుడు అప్లికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేసినాం, ఇక మీకు ఏం చేయలేమని అంటున్నారు. మెరిట్ ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఫస్ట్ అట్లా ప్రకటన చేసి ఇక్కడికి వచ్చినాక ఏమో ఇలా చేయడం అన్యాయంగా అనిపించింది. ఇంత పర్సంటేజ్ పెట్టుకొని మేము ఎల్కేజీ వాళ్ళకు కూడా చెప్పలేనంత అనర్హులమా అని మేము ప్రశ్నించినా కానీ సార్ వాళ్ళు ఏం కూడా రెస్పాన్సిబిలిటీ అవ్వడం లేదు. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆర్టీఐ వేసాం మేము, దాని ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుతున్నాము. ఇప్పుడు జరిగిన